హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండ్ దిస్ ఈస్ కుకింగ్ వ్లాగ్. సో మేమైతే ఆ రోజు వైట్ సాస్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నాము. నేను ఫర్ ది ఫస్ట్ టైం వైట్ సాస్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ పాస్తా కూడా ఎప్పుడైనా సరే మేము నార్మల్ పాస్తానే తీసుకునే వాళ్ళం. ఫస్ట్ టైం స్పెగెటీ ట్రై చేస్తున్నాము. సో నేను ఇంకా అనిల్ వాళ్ళ కజిన్స్ మీరు మా యానివర్సరీ వ్లాగ్లో అండ్ అనిల్ బర్త్డే వ్లాగ్లో చూస్తుంటే తెలుస్తుంది వాళ్ళు అనిల్ వాళ్ళ కజిన్స్. సో ఇంకా అట్లా వెజిటబుల్స్ అవన్నీ చాప్ చేసేసుకొని రెడీ అయిపోతున్నాం అనమాట. అండ్ వాటికి మేము యూజ్ చేసిన వెజిటబుల్స్ అయితే క్యాప్సికమ్, ఆనియన్స్, కార్న్, గార్లిక్ వేసాము అంతే. అండ్ మీకు కావాలంటే మీరు ఇంకేమైనా వెజిటబుల్స్ లైక్ బ్రోకలీ, మష్రూమ్స్ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. మా దగ్గర అవే అవైలబుల్. అవి కూడా మేము అప్పటికప్పుడు జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నాం యాక్చువల్లీ. సో ఇంకా కార్న్ ఇంకా పాస్తా రెండు అట్ ఎ టైం బాయిల్ చేసేస్తున్నాము. అండ్ సో అట్ ద సేమ్ టైం ఆనియన్స్, క్యాప్సికమ్ నేను చాప్ చేసేసాను, గార్లిక్ కూడా చాప్ చేస్తున్నాను. అండ్ లైక్ మాకు అప్పుడు లేట్ అవుతుండే కాబట్టి నాకు తెలిసి మీకు రెసిపీ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చూస్తే. నేను చెప్తున్నాను అందుకు ఈజీగా ఉండడానికి అని చెప్పి. సో ఇంకా కార్న్ అది బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఆల్టర్నేట్గా పక్కనే సాస్, వైట్ సాస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికి కొంచెం బటర్ వేసి, కొంచెం మైదా వేసి, అది రోస్ట్ అయిన తర్వాత ఒక కప్ మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేస్తే మంచిగా ఒక క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. సో అట్లా సాస్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ దెన్ ఇటు సైడ్ ఏం చేసామంటే ఇంకొక బర్నర్ పైన ఒక ప్యాన్లో బటర్ వేసి కొంచెం గార్లిక్ రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్ వేసి అవి కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత వెజ్జెస్ మొత్తం బాయిల్ అవ్వని అవసరం లేదు, కొంచెం క్రిస్పీగా క్రంచిగా ఉంటేనే బాగుంటాయి. సో ఇంకా అవి అట్లా రోస్ట్ అవుతూ ఉంటే కార్న్స్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా, సో ఆ కార్న్ కూడా అందులో యాడ్ చేసి మిక్స్ చేసేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం అందులో కొంచెం పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇలాంటివి అవి ఉంటాయి కదా స్పైసెస్, అవి వేసేసేయాలి. అవి వేసి మిక్స్ చేసి సాల్ట్ కూడా వేయాలి. దెన్ ఈ సాస్ అందులోకి వేసి ట్రాన్స్ఫార్మ్ చేసి మిక్స్ చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు చెక్ ది టేస్ట్. ఇఫ్ ఇన్ కేస్ మీకు సాల్ట్ అవసరం అనిపిస్తే దెన్ యూ కెన్ అడ్జస్ట్ ద టేస్ట్. సో ఇంకా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ ఏదైతే బాయిల్ చేసుకున్న పాస్తా ఉండేది, సారీ చీజ్ వేయాలి ఫస్ట్. అక్కడ చీజ్ వేసే క్లిప్ మిస్ అయిపోయింది. సో చీజ్ వేసి బాగా మిక్స్ చేసి దెన్ మనం ఈ బాయిల్ చేసుకున్న పాస్తా తీసి అందులో వేసి మిక్స్ చేయడమే. దట్స్ ఇట్. యమ్మీగా ఉంటుంది. మాకు యాక్చువల్లీ అక్కడ సాస్ తక్కువ అయిపోయింది. సో మేము మళ్ళీ సాస్ ప్రిపేర్ చేసాము. అది ఒక పక్క అది అవుతుంటే మళ్ళీ సాస్కి పక్కన ప్యాన్ పెట్టి సాస్ మళ్ళీ ప్రిపేర్ చేసి వి మిక్స్డ్ ఇన్ ఇట్. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. యూ ఆల్సో ట్రై ఇట్. బాగా అంటే మంచిగా నచ్చుతుంది. మోడరేట్ స్పైస్గా బాగుంటుంది. సో ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎట్లా వచ్చింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ. బాయ్.